నటసింహం బాలయ్య అఖండ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. బోయపాటి సీను మేకింగ్ లో మూడోసారి బాక్స్ ఆఫీస్ మీద దండెత్తాడు బాలకృష్ణ. ఫస్ట్ టైం అఘోరా పాత్రలో కనిపించి భారీ ప్రయోగం చేశాడు నటసింహం. మరి ఈ ఎక్స్పెరిమెంట్ తో బోయపాటి సీనుకి కలిసొచ్చిందా? మూడోసారి బాలయ్య ఈ డైరెక్టర్ ని గట్టెక్కించాడా? బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే సెన్సేషన్ క్రియేట్ అవ్వాల్సిందే. అందులోనూ శ్రీకాంత్ ఇదివరకు ఎన్నడూ వేయని పాత్రలో విలన్ గా వణికించే లుక్ లో కిక్కిస్తున్నాడు. జగపతి బాబు, ప్రజ్ఞా జైస్వాల్ అదనపు ఆకర్షణగా తెరకెక్కిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ ఆల్రెడీ మ్యాజిక్ చేసిందనే టాక్ షురూ అయింది. ఇన్ని కలిసొచ్చే అంశాల మధ్య వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది బాలయ్య అఖండ మూవీ. ఫ్యాక్షనిజం వైపు వెళ్లకుండా జనాలను సరైన దారిలో పెట్టే ఫార్మర్ కమ్ రీఫార్మర్ గా అనంతపురంలో హీరో మురళీకృష్ణ లైఫ్ జర్నీ సాగుతుంటుంది. అలాంటి టైంలో మైనింగ్ మాఫియా అరాచకాలు వాళ్ళని ఎదిరించే హీరో మురళీకృష్ణ మధ్యలో అకస్మాత్తుగా సీన్లోకి ఎంటర్ అయ్యే శివుడు అలియాస్ అఖండ. ఇలా ఇద్దరు కవల సోదరులు మైనింగ్ మాఫియాని నడిపే వరదరాజుల్ని ఎలా ఎదుర్కొంటారనే కథాంశంతో వచ్చింది అఖండ. సింహ లెజెండ్ తో బాలయ్య బోయపాటిది ఎంత సక్సెస్ఫుల్ కాంబినేషనో ఆల్రెడీ తేలింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అదే నిజమని తేలిందంటున్నారు. నటసింహం అభిమానులకు కావలసినంతగా ఎలివేషన్ సీన్లు, పంచ్ డైలాగులు, ఫైట్లతో డోస్ పెంచాడు బోయపాటి. ఇక ఇంటర్వెల్ బ్యాంక్ కి ముందు శివుడి పాత్ర ఎంట్రీ మత్తి పోగొట్టేలా ఉందంటున్నారు. విలన్ గా శ్రీకాంత్ ఊహించని రీతిలో పాత్రకు ప్రాణం పోస్తే జగపతి బాబు, ప్రజ్ఞా జైస్వాల్, పూర్ణ అండ్ కో పాత్ర మేరకు ఆకట్టుకున్నారు. వినయ విధేయ రామ రిజల్ట్ తో ఢీలా పడ్డ బోయపాటికి అఖండ మూవీ కిక్కిచ్చేలా ఉంది, లక్ మార్చేలా ఉంది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్టర్, ఎడిటర్ ఇలా టెక్నికల్ గా, ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా ఈ సినిమాకు ప్రతి అంశం కలిసొచ్చింది. ఇక మ్యూజిక్ పరంగా జై జై బాలయ్య ఆడిగా సాంగ్స్ తో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో తమన్ సినిమా లెవెలే మారిపోయేలా చేశాడంటున్నారు. ఇంటెన్సిటీ ఉన్న సీన్లను నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లేలా తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మ్యాజిక్ చేస్తోంది. మామూలు పాత్రలకి పవర్ ని సప్లై చేయగల బాలయ్యకు మరింత పవర్ఫుల్ రోల్ ఇస్తే దబిడి దిబిడి అంటారు. అదే అఖండతో మరోసారి ప్రూవ్ అయింది. బోయపాటి మేకింగ్ లో బాలయ్య సినిమా అంటే ఎలా ఉంటుందో మరోసారి ప్రూవ్ అయిందంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన ఫస్ట్ బిగ్ మూవీగా ఈ సినిమా జనాన్ని థియేటర్స్ లో క్యూ కొట్టేలా చేస్తుందంటున్నారు.